ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం వింటూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే అది ఎంతో ఆనందం ఉంటుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సో అందులో మేలుంది, మనోహరం ఉంది. మనోహరం అంటే మనసుకు హారము లాంటిది. అబ్బా, సహోదరులు అందరూ కలిసి ఉంటే దేనికి హారం పెట్టుకున్నట్లు? అది ఇప్పుడు పైన చాలా హారాలు పెట్టుకోవచ్చు, కానీ మనసుకు హారం ఎక్కడుంటుందో తెలుసా? దేవుని బిడ్డలందరూ కలుసుకున్నప్పుడు మనసుకు హారం ధరించుకున్నంత చెప్పరే, మనసుకు హారం ధరించుకున్నంత సంతోషం. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరు. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనసు బాగుండాలి. మనసుకు హారం తగిలించుకోవాలి. వారానికి ఒక హారం తగిలించుకుంటున్నాం మనం. ఆమేన్. అదేంటి, వారాల పండగ ఏదో ఉంది కదా, ఇది వారానికి ఒకటి వేసుకుంటా. 7 వారాల నగలు ఉంటాయి కదా, కాబట్టి మనకి 52 వారాల పండగలు మనవి. దేవునికి స్తోత్రం. కాబట్టి వారం వారం ఒక హారం వేసుకుంటాం. చెప్పండి, ఈ మాట బాగుంది కదా. వారం వారం హారం. ఆహారం అంటున్నారు ఎవరో? కాదు కాదు, చెప్పండి. వారం వారం ఆహారం కూడా ఉందిగా. ఆత్మీయ ఆహారం, మనసుకు హారం. వారం వారం ఆత్మీయ ఆహారం, మనసుకు హారం. అబ్బా, మీరందరూ అసలు ఆనందిస్తున్నారు, నవ్వకుండా ఆనందిస్తున్నారు మీరందరూ. భలే స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజంగా మనందరూ చాలా సంతోషంగా దేవుని సన్నిధిలో కలుసుకున్నాం. ప్రభువు మనకి ఇటు ధన్యత ఇచ్చారు. లోకంలో చాలామందికి అవకాశం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకా రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనము. కాబట్టి మీరు జరగబోయేటువంటి వీటన్నిటినీ తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. దేని కొరకు మెలకువగా ఉండాలట? దేని కొరకు ప్రార్థన చేయాలట? శక్తి గలవారగునట్లు. చెప్పండి, దేని కొరకు? మీరు శక్తి కలిగిన వారుగా ఉండగలిగేటట్లుగా ప్రార్థన, మెలకువ కలిగి ఉండాలి. దేని కొరకు చెప్పండి? మెలకువ కలిగి ప్రార్థనాపూర్వకంగా ఉండాల్సింది దేని కొరకట? మీరు శక్తి గలవారు ఉన్నట్లు. ప్రైజ్ ద లార్డ్. ఏమి కలిగి ఉండాలి మనం? శక్తి కలిగి ఉండాలి. మనము శక్తి కలిగినటువంటి వారిగా ఉండాలంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, మెలకువగా కూడా ఉండాలి. ఏ శక్తి గలవారిగా అనంటే ప్రభు యొక్క రాకడలో ఆయన ఎదుట నిలవగలిగినటువంటి శక్తి. ఈ లోకములో మనము అన్ని రకాలైన శక్తి గలవారిగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బలమైన ఆహారము తీసుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారము తీసుకోవాలి. వాళ్ళు ఎలా ఉంటారు? మంచి శక్తి కలిగి దుడ్డులాగా ఉంటారు పిల్లలు.
కానీ ఇప్పుడు అందరూ కూడా పిల్లలు ఎవరు అమ్మ పెట్టిన ఆరోగ్యకరమైన భోజనాలు తినడంలే. నాకొద్దు అంటే వద్దని అలిగి జిలిగి దాన్ని చెలిగి గందరగోళం చేసి తినకుండా పెట్టకుండా ఇప్పుడు కుయ్యో మొర్రో అనారోగ్యాలు తెచ్చుకొని లేవలేకపోతున్నానండి, నడవలేకపోతున్నానండి, మాట్లాడలేకపోతున్నానండి. కమ్మగా డాక్టర్లు చెప్పినటువంటి మాటలు వింటే, అందుకే ప్రభు మనకు ఒక మంచి గైడర్ డాక్టర్ అమ్మని ఇచ్చాడు దేవుడు. చూసారా వారు ఎంత యాక్టివ్గా ఉంటారో. మీ అందరికంటే ముందు వచ్చారు ఆవిడ. 6 అంటే 6 గంటలకు ప్రార్థనలో ఉంటారు. ఎంత బిజీగా ఉంటారో. మనము ఈ లోకంలో ఆరోగ్యకరమైన శక్తి గలవారిగా ఉంటాం. చాలామంది ఆ శక్తి లేదు వీళ్ళకి. ఇప్పుడు జనరేషన్కి శక్తి లేదు. అలాగే చాలామందికి రకరకాలైన శక్తి ఉంటుంది. కొంతమందికి మరి జ్ఞానం, అదే వాళ్ళ యొక్క శక్తి. జ్ఞానమే శక్తిగా ఉంటుంది. కొందరికి బలమే శక్తిగా ఉంటుంది. ఒక శక్తి అనేది, బలము అనేది రకరకాలుగా ఉంటుంది. మంది బలం, ధన బలం, బుద్ధి బలం, ఇంకా రకరకాలైన ఖండ బలం. ఎవరో చెప్పారు ఖండ బలం. ఇవన్నీ కలిగి ఉంటాం. కానీ దేవుని దగ్గర మనము శక్తి గలవారిగా, దేవుని రాజ్యములో మనము శక్తి కలిగినటువంటి వారిగా, ప్రభు రాకడలో మనము శక్తి గలవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు తన శిష్య బృందం అంతటికి కూడా ఈ ప్రబోధన చేశాడు. శిష్య బృందమా, నా స్నేహితులారా, నన్ను మీరు వెంబడిస్తున్నారు, నా మార్గంలో మీరు నడుచుకున్నారు, నా శిష్యులుగా ఉన్నారు. అయితే మీరు నా దగ్గర ఉండే శక్తి మీకు చాలా సంపాదించుకున్నారు. ఎందుకంటే యేసయ్య దగ్గర ఉండడం చాలా కష్టం. చాలామంది పారిపోయారు కూడా. అందరూ యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయారు కూడా. కానీ శిష్యులు మాత్రం నిలబడిపోయారు. మీకు ఆ సామర్థ్యం, మీరు ఆ శక్తి సంపాదించుకున్నారు, మంచిది. అయితే మీరు ఇంకొక శక్తి సంపాదించుకోవాలి. అదేంటంటే, మీరు ప్రభు దినం అనేది ఒకటి ఉంది. యేసుక్రీస్తు వారిని మీరు ఈరోజు ఫిజికల్గా చూస్తున్నారు. తండ్రి తన రాజ్యాన్ని తీసుకొని రాబోతున్నాడు. అప్పుడు ఆయన రాకడలో ఆ ఎత్తబడేటువంటి సంఘములో ఉండి దేవుని సన్నిధిలో నిలబడగలిగినటువంటి సామర్థ్యము. ఫుట్నోట్లో ఒక మంచి మాట రాయబడింది, చదువుతారా ఆ మాట దగ్గర? పాత్రులగునట్లుగా, పాత్రులని ఎంచబడినట్లు, అనగా వీరు దేవుని సన్నిధిలో నిలవదగిన పాత్రులు, సమర్థత గలవారు, వీరికి ఆ అర్హత ఉంది అని చెప్పుకోగలిగిన, నిలవదగినటువంటి ఆ శక్తి గలవారిగా మీరుండాలి. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను చదువుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మనము యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను గ్రహించినట్లయితే మనం ఈరోజు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శక్తి గలవారిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలట? శక్తి గలవారి. శక్తి కలిగినటువంటి భక్తులుగా ఉండడం, శక్తి కలిగిన విశ్వాసులుగా ఉండడం దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశమైంది. మీరు శక్తి గలవారిగా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నేను
మనము ఎలాంటి శక్తి కలిగి ఉండాలి అని ధ్యానిస్తుండగా రెండు విధాలుగా మనం దీన్ని ధ్యానించవచ్చు. ఒకటి, దేవుని బిడ్డలుగా ఈ లోకములో ఒక శక్తి కలిగిన బిడ్డలుగా జీవించడం చాలా అవసరత ఉంది అని దేన్ని బట్టి అనిపిస్తుంది అంటే, ఈ కడవరి దినాల్లో ఉన్నాం గనక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి నుండి చదువుకున్నట్లయితే, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి కాబట్టి, ఇప్పుడు 5 చదువుదాం. చాలా మంది పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించనటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రభువారు మనకు తెలియజేసింది ఏంటంటే, మీరు శక్తి గలవారిగా ఉండండి అని తెలియజేశారు. ఎందుకు మనం శక్తి గలవారిగా ఉండాలి అని అంటే, ఈ అంచె దినాలలో చాలామంది పైకి భక్తిగా కనబడుతున్నారు కానీ, భక్తి కలిగిన వారిగా కనబడుతున్నారు కానీ, భక్తి ఎంతో ప్రపంచనంగా ఉంది. ఈనాడు మనం చూస్తున్న క్రైస్తవ్యంలో కూడా భక్తి ప్రభంజనం ఎక్కువైపోయింది. వేలకు వేల మంది, లక్షల మంది ప్రభువుని ఆరాధిస్తూ పెద్ద పెద్ద మందిరాలు, చాలా విశాలమైనటువంటి రీతిగా కూడా మనము ఎదుగుతున్నాం. ఓ ప్రక్కన మంచిదే, కానీ భక్తి పెరుగుతుంది. కానీ అంత్య దినాలలో ఆ భక్తికి సంబంధించిన శక్తి లేనటువంటి వారిగా, శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా, శక్తి లేనటువంటి భక్తులుగా, బలము లేని భక్తులుగా, దేవుని ఆత్మ మీద, దేవుని విశ్వాసం మీద ఆధారపడి శక్తి గలవారిగా ఉండేటువంటి భక్తులు తగ్గిపోయారు. అందుకనే ప్రభువారు చెప్పినటువంటి మాటను బట్టి మనం ఆలోచిస్తే, మనము భక్తి కలిగి ఉన్నాము, ఆ భక్తి శక్తి మీద ఆధారపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి శక్తి కలిగిన భక్తులుగా ఉండాలి. చెప్పండి, ఏ భక్తులుగా ఉండాలి మనం? మంచిగా చెప్పండి, అందరూ చెప్పండి. కొంచెం శక్తిగా చెప్పొచ్చు కదా. ఎలాంటి భక్తి ఉండాలి మనకి? చచ్చుపుచ్చు భక్తి కాదు మంది. చెప్పండి, ఎలాంటి భక్తి మంది? పవర్ఫుల్గా ఉండాలి. ఆమేన్. అంతే. మనం భక్తి, నేను భక్తిగా ఉన్నానండి అని అలా కాదు, భక్తి శక్తితో ఉండాలి. ఆమేన్. సో ఈ శక్తిని దేవుని బిడ్డలుగా ఈ లోకములో భక్తులుగా జీవిస్తున్న మనము దీన్ని 2 విభాగాలుగా ధ్యానించవచ్చు. మొదటిది ఏంటంటే, ఈ లోకములో మనము జీవించినంత కాలము మన భక్తి శక్తివంతంగా ఉండాలి. చెప్పండి, ఈ లోకంలో మనం జీవించిన కాలంలో ఎలా ఉండాలి? మన భక్తి శక్తిగల భక్తిగా ఉండాలి. ప్రభువారు చెప్పింది ఏంటంటే, మీరు ప్రభు రాకడలో, పరలోకములో ప్రభు వచ్చినప్పుడు కూడా ఆయన ఎదుట నిలబడే అంత శక్తి మీకు ఉండాలి. అందుకనే నేను ఈ 2ను వేరు చేశాను. ఈ లోకములో మనము భక్తిగా జీవిస్తున్న మనం ఎలాంటి శక్తిని కలిగి ఉండాలి? మరి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు రాకడలో నిలబడగలిగిన శక్తి, అది ఏమి శక్తి, ఇది ఏమి శక్తి, ఎలాంటి శక్తి గలవారిగా మనం జీవించాలి అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేసే ఆ మొదటి భాగం ఏంటంటే, ఈ లోకములో భక్తులుగా మనం జీవిస్తున్నంత కాలములో ఎలాంటి శక్తి కలిగి ఉండాలి అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎలాంటి వారికి కూడా శక్తినిచ్చే దేవుడు మన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనములో, శక్తిహీనులకు బలాభివృద్ధిని
కలుగజేసేవాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి వరకు అయ్యా నేను భక్తిగా ఉన్నాను కానీ ఎలాంటి శక్తి కార్యాలు నా జీవితంలో జరగలేదండి, దేవుని శక్తిని కార్యరూపంగా నేను చూడలేదు, దేవుని శక్తి కార్యాలు మా జీవితంలో జరగలేదు అనుకున్నటువంటి బలహీనులు, శక్తిహీనులు ఎవరున్నా కూడా శక్తిహీనులకు కూడా బలాభివృద్ధిని మన దేవుడు కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కూడా 6వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములు అంటాడు, తుదకు చిట్ట చివరకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు ప్రభువు యొక్క శక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చివరికి మనం దేవుని శక్తిని బట్టి, మన శక్తి సామర్థ్యాలు సరిపోకపోవచ్చు, మన బలము సరిపోకపోవచ్చు, మన సామర్థ్యం సరిపోకపోవచ్చు, కానీ దేవుని శక్తి మీద ఆధారపడితే ఈ లోకంలో మనం శక్తివంతులుగా జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఒకవేళ మనకు ఆ సామర్థ్యం లేకపోవచ్చు, ఆ బలము లేకపోవచ్చు, ఆ శక్తి లేకపోవచ్చు, ఆ యొక్క జ్ఞానం లేకపోవచ్చు, ఆ సామర్థ్యం లేకపోవచ్చు, కానీ ప్రభు శక్తి మీద ఆధారపడితే తప్పనిసరిగా మనం కూడా శక్తివంతులుగా జీవించగలుగుతాం. నమ్మితే దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక 3 వ్యక్తులను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం చదువుదామా. దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడును అయినటువంటి ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును కలిగిన వాడైపోయాడు. ఏ శక్తి గలవాడయ్యాడు? మాటలాడే శక్తి గలవాడయ్యాడు. చెప్పండి, ఏ శక్తి గలవాడు? కొంచెం ఎవరు పాటలు పాడేవాళ్ళు అంటున్నారు, చెప్పండి, ఏ శక్తి కలిగిన వాడు? మాట వస్తే పాటలైనా పాడతాం కదండి, పాటలు రాకపోయినా కూడా పాడతాం. ఎందుకంటే పాట అంటే అంత ఇష్టం మనకి. ఎందుకంటే ఆదాము ఏదేను తోటలో అవ్వమ్మను చూడగానే పాట పాడాడు. అదేమి కనెక్షనో కానీ అంతకుముందు పాటలు పాడలేదు, అప్పుడు దాకా పాటలు పడుతున్నాడు. పాటలు పడుతున్న మనిషికి అవ్వమ్మను చూడగానే ఏమనిపించింది? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నేను, నేనే నువ్వు, నాలో నువ్వు. ఏమేం పాడుతున్నాడు. అందుకనే మనకు ఈ మధ్య ఒక పాట రాశారు. ఆయన మన మన్నా మినిస్ట్రీలోనే పుట్టి పెరిగి పెద్దవాడై బైబిల్ ట్రైనింగ్ అయ్యి మంచి సేవ చేస్తున్నటువంటి యవనస్తుడు, మాటే రాని నాకు పాట పాడే కృపిచ్చావని ఏదో ఒక చరణం పాడుతూ ఉంటాడు. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. అదే కదా ఆ పాట. ఆ పాటలో ఓ చరణం ఉంది, మాటలు రాని నాకు రాగమునిచ్చి నీ కృపను గూర్చి పాడేటువంటి, మాటలు రానటువంటి వానికి దేవుని కృపను గూర్చి పాడే వరం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆ యవనస్తుడు మోగవాడుగా, అలాగే గుడ్డివానిగా, మోగవానిగా గుడ్డివానిగా, అంటే చెవులు బాగానే పనిచేస్తుంది అన్నమాట. సో మోగవాడిగా గుడ్డివాడిగా ఉన్నాడు ఇతను. అంటే తను ఏది చూడలేకపోతున్నాడు, తను ఏది కూడా మాట్లాడలేకపోతున్నాడు. ఇది చాలా భయంకరమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
వాళ్ళ పేరెంట్స్ చాలా ట్రై చేశారు, వాళ్ళ శక్తి సామర్థ్యాల కొలది ఎంతో ప్రయత్నం చేశారు, ఎంతోమంది వైద్యులను దర్శించుంటారు, అయినా వారికి అది వల్ల కాలేదు, వీలు కాలేదు. అందుకే ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చారు. యేసయ్య దగ్గరికి తీసుకొని రాగానే ప్రభువు ఆయనను స్వస్థపరిచాడు. ఎప్పుడైతే ఆ యవనస్తుణ్ణి స్వస్థపరిచాడో మాటలు రావటం మొదలుపెట్టాయి. దేవునికి స్తోత్రం. ఆ శక్తి, అలాగే గతములో ఏది చూడలేనటువంటి వ్యక్తి చూడడం మొదలుపెట్టాడు. ఎంత గొప్ప శక్తిని ఆయన పొందుకున్నాడు. అతడు శక్తి కలిగిన ఆ శక్తిని పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయమందు ఒకవేళ అలాంటి బలహీన స్థితిలో నాకు శక్తి సామర్థ్యం లేదు, నేను మాట్లాడడానికి నాకు శక్తి చాలడం లేదు, నేను సరైనది చూడలేకపోతున్నాను, నా దృష్టిని సారించలేకపోతున్నాను, నా విజన్ నేను చూడలేకపోతున్నాను, నా భవిష్యత్తుని నేను చూడలేకపోతున్నాను, నా విజన్ సరిగా లేదు, నాకు సరిగ్గా ఏది చూడాలో, ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావటం లేదని ఒకవేళ చూపు లేని వ్యక్తిగా ఉండి ఉండవచ్చు. ఆ బలహీనతలో మనం ఉండొచ్చు. అలాగే మాట్లాడే విషయంలో కొన్నిసార్లు మాట్లాడటం చేతగాక చాలా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. చాలామంది కుటుంబాల్లో చూస్తూ ఉంటామో ఏదేదో అనేసేస్తారు, మనసులో ఉంచుకోవాల్సింది బయటికి అనేస్తారు. అదే మరి మనసులో పెట్టుకోవాల్సింది బయటికి అనేస్తే ఎంత గొడవలు వస్తాయండి. చాలాసార్లు ఆ పొరపాటు చేస్తూనే మనం చిక్కిపోతాం, దొరికిపోతూ ఉంటాం. కొన్ని మనసులో పెట్టుకోవాలి, కొన్ని బయటికి మాట్లాడాలి. ఆ వివేకం ఉండాలి. లేకపోతే ఏమవుతాము, దొరికిపోతాం. అనవసరంగా మరి నోటి మాటలు మళ్ళా తిరిగి వెనక్కి తీసుకోలేము. మొన్నెవరో ఆయన స్టోరీ చెప్తుంటే విన్నాను. ఒక అతని మీద ఒక అతను నేరాలు మోపాడు. ఆ నేరాలు మోపినప్పుడు ఆ నేరం మోపబడినటువంటి వ్యక్తి ఆ నేరం మోపిన వ్యక్తి మీద కేసు పెట్టాడు. కేసు పెడితే ఏమైంది అని అంటే అతను నేరం మోపింది అబద్ధం అని తెలిసిపోయింది. జడ్జి గారిని క్షమాపణ అడిగాడు. సారీ సార్, నేనేదో అనవసరంగా అతన్ని అనేశాను, అదో కావాలని అనేశానులేండి అని చెప్పాడు. కేసు కొట్టేసే ముందుగా జడ్జి గారు ఒక మాట అన్నారు, నేను క్షమిస్తున్నాను, బాగానే ఉంది, కానీ నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అతన్ని ఏమేమి అన్నావో అవన్నీ ఒక పేపర్ మీద రాసుకుని ఆ పేపర్ మీద రాసుకుని తీసుకొని రా అని చెప్పాడు. ఆ పేపర్ మీద తనని ఏమేమి అన్నాడో అవన్నీ తీసుకొచ్చాడు. రాసిన తర్వాత నువ్వేం చేయాలంటే ఈ పేపర్ని ముక్కలుగా చేసేసి ఈ రోడ్డు మీద విసిరేసుకుంటూ వెళ్ళిపో అని చెప్పాడు. పలానా డేట్ని రమ్మన్నాడు. సార్, నేను మీరు చెప్పినట్టుగా పేపర్ మీద ఆయన మీద ఏమి నేరాలు వేసాను అవన్నీ కూడా రాసి ఆ పేపర్ చింపి వీధుల్లో పడేశాను అని చెప్పారు. అయితే నెక్స్ట్ మంత్ నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఎక్కడెక్కడ పేపర్లు పడేసావో అవి మొత్తం కలిపి ఒక పేపర్ చేసుకొని తీసుకొని రా అన్నాడు. ముక్కలు పడేయడం ఎందుకు, మళ్ళీ తీసుకొని రావటం ఎందుకు అని ఆలోచించి తీసుకొని రమ్మన్నాడు. సార్, నేను ఎక్కడెక్కడో పడేశాను, ఆ ముక్కలన్నీ ఎలాగొస్తాయండి, మళ్ళీ అవన్నీ కలిసి నేను పేపర్ తయారు చేయాలంటే ఎక్కడవుతుందండి అని చెప్పాడు. అవును కదా, అతని మీద నువ్వు నేరం వేసావు, ఆ నేరం వేసిందంతా పేపర్ లాగా ఊరంతా పాకిపోయింది, ఒక్క మాట కూడా నువ్వు వెనక్కి తీసుకొని రాలేవు. నువ్వు ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తాను, నువ్వు తప్పు చేశాను, క్షమాపణ అడిగావు, నీకు క్షమాపణ ఇచ్చేసేసాము, అతను వెళ్ళిపోతాడు. కానీ అతని యొక్క పరపతికి పరువుకి డ్యామేజ్ అయింది కదా, ఆ డ్యామేజ్ని ఎవరు సమకూరుస్తారు, నువ్వు ఆ పేపర్లను తీసుకొని రాగలవా ఇప్పుడు అని చెప్పాడు. ఇట్స్ ఇంపాసిబుల్. అందుకనే మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక వ్యక్తి మీద మనం ఏదైనా అనేసినప్పుడు అది మళ్ళా తిరిగి రాదన్నమాట. అందుకనే మాట్లాడే శక్తి లేక బాధపడుతూ ఉన్నావా, నేనేది మాట్లాడాలో అర్థం కాకుండా ఉంది, నాకు మాట్లాడటం చేతగాడం లేదు, మాటల వలనే నాకు వీపు పగిలిపోతుంది. ఒకసారట ఈ పళ్ళన్నీ కలిసి
లోపల నాలుకని బతిమలాడుకుంటున్నాయట. ఒరే నాలుక, నువ్వు కొంచెం లోపలే జాగ్రత్తగా ఉండు అని బతిమలాడుకోండి. ఏంది ఎంతమంది కట్టగట్టుకొని వచ్చారో, ఏంది నన్ను తెగ బతిమలాడుతున్నారో అందంట నాలుక. అవునరా, మరి నిన్ను బతిమలాడుకోకపోతే ఎలాగా? నువ్వు లోపల కుదురుగా ఉంటే మేము బాగుంటాం. మాట్లాడేదేమో నువ్వు, బయటోడు కొట్టేదేమో, రాలగొట్టేది ఎవరిని? పళ్ళని. నువ్వు మాట్లాడి లోపల గూట్లో కూర్చుంటున్నావు, కానీ బయట వాళ్ళందరూ మమ్మల్ని రాలగొడుతున్నారు. అందుకని దయచేసి నువ్వు కొంచెం కంట్రోల్లో ఉండరా నాయనా అని చెప్పాను. అప్పటి నుంచి కొంచెం ఖబర్దార్, జాగ్రత్త. మీరు 32 మంది ఉన్నారు, నేను ఒక్కడిని, మీరు జాగ్రత్తగా ఉండండి అందంట నాలుక. ఈ విధంగా పళ్ళన్నీ బతిమలాడుకుంటుంటే వెనక ఈపు కూడా వచ్చిందంట. ఒరే నాలుక, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని. ఎందుకంటే ముందేమో పళ్ళు పగల కొడుతున్నారు, వెనకేమో ఇదంతటి కారణం ఎవరు? ఆ లోపల గూట్లో కూర్చున్న నాలుక. మాట్లాడటం కొన్నిసార్లు చేత కాకపోతే ఇలాగే ఉంటుంది. అందుకనే మాటలు రానప్పుడు, కొన్నిసార్లు మాటలు దొల్లిపోయినప్పుడు బాధపడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితి ఒకవేళ మాట్లాడటం శక్తి చాలటం లేదా, సరైన రీతిగా తెలివిగా జ్ఞానంగా మాట్లాడే శక్తి లేకుండా ఉన్నావా? యేసయ్య దగ్గరికి వస్తే ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో ఆ మాటలు మనకి నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. మన నోటిని స్వస్థపరుస్తాడు. మాటలాడుటకు శక్తిని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. చూచుటకు దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుని పిల్లలైన మనం సరి అయినది చూచేవారిగా, సరి అయినది మాట్లాడేవారిగా ప్రభు మనకి నేర్పిస్తారు, మనల్ని స్వస్థపరుస్తాడు. నేను కూడా యేసయ్యను తెలుసుకున్నప్పుడు నా విజన్ సరిగా ఉండేది కాదు, ఏది పడితే చూసేసేవాడిని. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నా కళ్ళు స్వస్థపరిచాడు. ఏది చూడాలో అదే చూడాలి. చెడు వినవద్దు, ఏదో ఉంది కదా, చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు. అంతేనా? కనవద్దంటే చూడొద్దు, చెడు వినవద్దు, చెడు అనవద్దు. ప్రభు మనకి నేర్పించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుని పిల్లలైనటువంటి మనము అలాంటి శక్తిని కలిగి ఉండాలి. భక్తి మాత్రమే కాదు, భక్తి కలిగి ఉండి శక్తి లేనటువంటి వాళ్ళుగా ఉండకూడదు. మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకొని, మన నోటిని కంట్రోల్లో, మన చెవులు కంట్రోల్లో, మన కళ్ళు కంట్రోల్లో పెట్టుకోగలిగిన ఆ శక్తి సామర్థ్యాలు దేవుడే మనకు అనుగ్రహించునుగాక. వచ్చే వారం చెప్పుకుంటాం ఈ మాట. ఇంద్రియ నిగ్రహములు కలిగిన శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంద్రియ నిగ్రహములను కలిగిన శక్తి, మన భక్తిలో ఇంద్రియ నిగ్రహాలు కలిగి ఉండగలిగినటువంటి శక్తిని ప్రభు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని భక్తి కలిగి ఉన్నాను కదా అని చెప్పి ఈ ఇంద్రియ నిగ్రహము లేకుండా, ఇంద్రియములు అంటే ఎన్ని? 5 కదా, పంచేంద్రియాలు అంటారు. చెప్పండి ఏంటవి? కన్ను, చెప్పండి, కన్ను, ముక్కు, చెవి, ఓహో, ఇవన్నీ ఇక్కడే ఉండయా? అన్నీ తలకాయలోనే ఉన్నాయి. చర్మం, ఈ 5 కదా. ఒక్కటి మాత్రం వదిలేసింది, లేదా మొత్తం వేడే ఉండే. ఈ ఇంద్రియ నిగ్రహాలన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయంటే ప్రభు మనలను శక్తిమంతులుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనకి దేవుడు భక్తినిచ్చాడు. భక్తి కలిగి ఉన్నాం. భక్తి కలిగిన మనం శక్తి గలవారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయం 12వ వచనములో ఇక్కడ ఒక కుంటివాడు నడిచే శక్తి గలవాడిగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. 3వ అధ్యాయం 12వ వచనం చూడండి.
పేతురు దీనిని చూచి, మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవటానికి ఇతనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? 16వ వచనంలో చూచినప్పుడు 16లో కూడా ఆయన నామమందలి విశ్వాస మూలంగా, ఆయన నామమే మీరు ఇదంతా చూచి ఎరిగి ఉన్నటువంటి వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట ఇతడు నడిచే శక్తిని ప్రభు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక పుట్టుకుంటివాడు, సుమారు ఒక 40 సంవత్సరాల వయస్సు, పుట్టిన దగ్గర నుంచి కుంటివాడిగా ఉన్నాడు. దేవాలయం ఎదురుగా అతను భిక్షాటన చేసుకుని బ్రతుకుతూ ఉన్నటువంటి వాడు. పేతురు యోహానులు దేవాలయానికి వచ్చారు. ఆ సమయంలో ఆ కుంటివాడు వారి వైపు తేరి చూశాడు. పేతురు యోహానులు అన్నారు, బాబు నీకివ్వడానికి మా దగ్గర ఏం లేదు, కానీ మా దగ్గర ఒకటి ఉంది, యేసు నామములో నీవు లేచి నడువు అని చెప్పారు. ఏదైతే వానికి అవసరమో వారికి అది దేవుని ద్వారా ఇవ్వబడింది. లేచిన వాడేమన్నా కుదురుగా ఉన్నాడా? దేవాలయంలోకి ఎగురుతూ గంతులేసుకుంటూ, మీరు చూడండి ఎంత పరిగెత్తుకుంటూ వచ్చారు. అతను కూడా అలాగే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ పరిగెత్తటం కూడా గెంతులేసుకుంటూ వచ్చాడు, ఎగురుతూ వచ్చాడు. అందరు చూస్తున్నారు, ఏంట్రా వీడి కేకలు, వీడి అరుపులు ఏంటి అని అందరూ చూశారు. ఎంతో సంతోషంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? అతనికి శక్తి వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? ఏమి శక్తి వచ్చింది? నడవటానికి శక్తినిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏదైతే తన జీవితంలో అవసరమైనది ఉన్నదో, ఏదైతే తన జీవితంలో ఇప్పటి వరకు లేదో, అలాంటి శక్తిహీనులకు శక్తినిచ్చే దేవుడు గనక నడవడానికి దేవుడు శక్తిని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించినట్లయితే దేవుడు అతనికి నడిచే శక్తినిచ్చాడు. కుంటివాడు కదా 40 ఏళ్ళ నుంచి సుమారుగా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడికి దేవుడు శక్తినిచ్చాడు. దేవాలయం దగ్గరే ఉంటున్నాడు, వచ్చిపోయే భక్తులను చూస్తున్నాడు, ఆ భక్తులందరి జీవితాలు చూస్తున్నాడు, ఆ భక్తులందరి మేలులు చూస్తున్నాడు. నేను అనుకుంటాను, బహుశా వాడు ఇన్ని సంవత్సరాల నుండి దేవాలయం ఎదురుగా నిలబడి వచ్చిపోయే భక్తులందరినీ చూస్తూ ఎలాంటి రకరకాలైన భక్తులను వాడు చూసి ఉంటాడో. ఏమండి, బాగా భక్తిగా ప్రార్థనా పూర్వకంగా భక్తితో ఉండేటువంటి వాళ్ళని చూసి ఉంటాడో. కొంతమంది పైకి భక్తి కలిగి ఉండి లోపల చచ్చుపు చోళ్ళలాగా శక్తి లేదురా వీళ్ళకి అనుకునే వాళ్ళని చూసుంటాడో. కొంతమంది బయట కూర్చొని సణుక్కుంటా కూర్చునే వాళ్ళు ఉంటారే, వాళ్ళని చూసుంటాడు. బయటికి పోతా అమ్మాయి వాళ్ళు అనుకుంటా పోయేవాళ్ళు ఉంటారు. ఎంతమందిని చూశాడో, ఎంతమంది భక్తిని చూశాడో. కానీ వాడికి అనిపించింది, ఏదో ఒక రోజు నా దేవుడు నాకు శక్తిని అనుగ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఆ దేవాలయము దగ్గరే కూర్చొని ఉన్నాడంటే ఏదో ఒక రోజు దేవుడు నన్ను కనికరిస్తాడు, ఏదో ఒక రోజు నాకు నడిచే శక్తి వస్తుంది. బహుశా దేవాలయానికి వచ్చి నడిచిపోతున్నటువంటి వాళ్ళని అందరిని చూస్తుంటాడు. చక్కగా నడుస్తూ స్టైల్గా నడిచేవాళ్ళు కొందరు, మంచిగా నడిచేవాళ్ళు కొందరు, వయ్యారంగా నడిచేవాళ్ళు కొందరు. అబ్బో ఎన్ని నడకలు చూసుంటాడో. అందుకనే నడక మీద ఇంట్రెస్ట్ కలిగింది వాడికి. ఏ రోజుకైనా నేను నడవాలనుకున్నాడు. అందుకే దేవుని మీద ఆధారపడ్డాడు. అయ్యా భక్తులారా, మీరేమైనా నాకు ఇస్తారా? అదే కావాలనైనా యేసు నామములో దిగ్గున లేచి నడిచే శక్తి ప్రభు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు శక్తి గలవారగునట్లుగా ప్రార్థించండి. అతనికి నడిచే శక్తిని దేవుడిచ్చాడు. మూడవదిగా దేవుని వాక్యములో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు
వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు ఏమి పొందుకొనెను? శక్తి పొందుకొనెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమె శక్తి పొందుకుంది. దేనికి శక్తి పొందుకుందంటే గర్భము ధరించుటకు శక్తి పొందుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గర్భము ధరించడానికి శక్తి పొందిందట. కారణం ఏంటో తెలుసా? ఆమె గర్భము ఉడిగినదైనను. ఏ మాట అది? మంచి మాట ఉంది. ఆమె గర్భము ధరించుటకు వయస్సు గతించినదైనను. వయస్సు గతించిపోయింది. వయస్సు గతించిపోయిందంటే అర్థం ఏంటంటే ఇక ఏమి గర్భములే, ఇక ఏ గర్భఫలములే, ఇక నాకు సంతానమేముందలే అనుకునేటువంటి వయస్సు గతించిపోయింది. అలాంటి వయస్సు గతించిపోయినా కూడా ఆమెలో మాత్రం ఒక నమ్మకం మాత్రం ఉంది. దేవునికి స్తోత్రం. పైనుంచి చదువుకుంటే విశ్వాసపు వీరుల జాబితాలు వ్రాయబడింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అని వాళ్ళ ముగ్గురు గురించి చెప్పుకుంటూ కిందకు వచ్చేసరికి శారా కూడా అనే మాట రాసుకుంటూ వచ్చాడు. శారమ్మ కూడా విశ్వాసముతో ఉన్నది. తన భర్త విశ్వాస వీరుడు, ఆయన కుమారుడు ఇస్సాకు విశ్వాస వీరుడు, ఆయన కుమారుడు యాకోబు, వీళ్ళందరూ కూడా విశ్వాసముతో జీవించారు. శారా కూడా, అంటే శారమ్మ భర్త విశ్వాసం శారమ్మకు సరిపోదు, శారమ్మ విశ్వాసమే ఆమెకి శక్తిని కలిగించింది. దేవునికి స్తోత్రం. ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు శక్తి గలవారిగా ఉంటారు. మరి ఈ లోకములో మనం జీవించినంత కాలం శక్తి కలిగిన భక్తి కలిగి ఉండాలి. స్తోత్రం. కానీ అంచె దినాలు మనం చూస్తూ ఉన్నాం. అంచె దినాలు అపాయకరమైన కాలములు వచ్చినవి. వారి భక్తిలో శక్తి కనబడటం లేదు, భక్తిలో సామర్థ్యం కనపడటం లేదు, భక్తిలో బలం కనపడటం లేదు. అందుకని ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు శక్తి కలిగిన వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనము శక్తి కలిగిన బిడ్డలుగా జీవించాలి. ఏదో పైకి భక్తి కలిగినటువంటి వారంగా కాదు. మనలో దేవుడు శక్తి కార్యములు జరిగించునుగాక. మనలను నిలుచుటకును, నడుచుటకును, మాట్లాడుటకును, చూచుటకును శక్తి కలిగినటువంటి వారిగా, గర్భము ధరించి అద్భుతములు పొందేటువంటి శక్తి గల వారిగా దేవుడు దీవించునుగాక. అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలని యేసయ్య తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాలం అలాంటి శక్తి కలిగి ఉందామా? అది కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, సర్వశక్తి గల ప్రభువా, నీకు స్తోత్రాలు. మీరు మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన మీ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము శక్తి గలవారిగా ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. ఎందుకనగా అంచె దినాల్లో చాలామంది పైకి భక్తి కలిగి ఉన్నారు కానీ శక్తి లేనటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని శక్తితో నింపే దేవుడవు నాయన, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించే దేవుడవు నాయన. అవును తండ్రి. ప్రభువా, కుంటివానికి కాళ్ళు ఇచ్చి శక్తినిచ్చిన దేవుడు, మూగవానికి, చూపు లేని వారికి శక్తినిచ్చావు ప్రభువా. గర్భము ధరించుటకు శారమ్మకు శక్తినిచ్చావు. అలాంటి గొప్ప శక్తి గల బిడ్డలుగా మేము జీవించుటకు సహాయము చేయండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.